వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, నందిగం సురేష్ రిమాండ్ కు సంబంధించి వివరాలేంటి? పవిత్ర బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. కొల్లూరు మండలం ఉద్దరాయనపాలెంలో జరిగిన 2 రోజుల క్రితం టీడీపీ నాయకుడు కృష్ణ పైన జరిగినటువంటి దాడికి సంబంధించి కేసు నమోదైంది, హత్యాయత్నం కేసు. ఈ హత్యాయత్నం సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. ఆయన్ను నిన్న విచారించిన తర్వాత ఇవాళ ఉదయం నందిగం సురేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించి మంగళగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అయితే సురేష్ పైన కక్షపూరితంగా కేసులు పెట్టారు, ఇది రాజకీయ ప్రేరిత కేసు అని చెప్పేసి అనే దానిపైన ఆయన తరపు న్యాయవాదులు వాదించినప్పటికీ ఈ పోలీసుల తరపు న్యాయవాదులు అలాగే వివిధ బాధితుల తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు వాదించినటువంటి వాదనలకు కోర్టు సుముఖత వ్యక్తం చేస్తూ దానిపైన సమర్థిస్తూ నందిగం సురేష్ కు రిమాండ్ విధించింది. వచ్చే నెల 2వ తేదీ వరకు సురేష్ ను రిమాండ్ పంపించాలని చెప్పేసి ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు. కోర్టులో కూడా కొన్ని వాదనలు జరిగాయి. దీనికి సంబంధించి సురేష్ గతంలోనూ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా వెళ్లి వచ్చారు. ఆయన పైన అప్పుడు కూడా హత్యాయత్నం కేసు నమోదైంది. ఆయన పైన జైలుకు పోయి వచ్చారు. షరతులతో కూడినటువంటి బెయిల్ పైన బయటకు వచ్చినప్పటికీ ఆయన తన ప్రవర్తనను మార్చుకోలేదు కాబట్టి మళ్ళా ఇలాంటి ఘటనలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది. హత్యాయత్నం మళ్ళా ఇప్పుడు కూడా హత్యాయత్నానికి పాల్పడిన తరుణంలో అతను బయట ఉండడం సరైనటువంటి కాదనేటువంటి అభిప్రాయాన్ని న్యాయవాదులు వ్యక్తం చేశారు. ఆ మేరకు అదే అభిప్రాయాన్ని ఏకీపించినటువంటి న్యాయమూర్తి సురేష్ కు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు నందిగం సురేష్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు. పవిత్ర, ధన్యవాదాలు చంద్రశేఖర్.